ఆదివార కాలపు శుభాలు. ఆదివారం ఆరాధనకి సంఘముగా కూడి ఆరాధించడం క్రైస్తవ సమాజానికి అలవాటు. అంత మాత్రమే కాదు, అది దేవుని ఆజ్ఞ. సంఘముగా కూడటం, దేవుణ్ణి ఆరాధించడం అనేది దేవుడు సర్వమానవాళికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. దేవుని ఆజ్ఞానుసారం అందరూ, దేవుని అంగీకరించిన వారందరూ సంఘముగా కూడవలసిందే, దేవుణ్ణి ఆరాధించవలసిందే. అయితే చాలామందికి మనలో ఆరాధిస్తాం, కానీ అసలు ఈ ఆరాధన ఎందుకు ఆరాధిస్తామో తెలియదు. ఎందుకు ఆరాధిస్తారండి మనుషులు? ఈ ఆరాధన ఏ విధంగా మొదలైంది? దేవుణ్ణి ఆరాధించటం మనుషులు ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడేమో ఆకాశంలో ఉంటాడు, సింహాసనాసీనులై. దేవుని అంగీకరించిన మనుషులు భూమి మీద ఉంటారు. స్వర్గంలో ఉన్న దేవుణ్ణి ఈ భూమి మీద ఉండే మనుషులు ఆరాధిస్తున్నారు. ఎందుకు ఆరాధిస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు ఈ ఆరాధన ప్రారంభమైంది? ఎందుకు ఆరాధన ప్రారంభమైంది? ఎప్పుడైనా గమనించారా? ఎందుకు అసలు ఆరాధించాలి? ఆరాధిస్తే ఉపయోగం ఏమిటి? ఆరాధించకుండా ఉండొచ్చా అని ఎప్పుడైనా గమనించారా? ఆలోచించారా? మనమందరం కూడా ఇంటి దగ్గర బైబిల్ చదువుతాం. కానీ మనం చదివింది మనకి కొన్ని సందర్భాలు అర్థం కాదు. బైబిల్ ఓపెన్ చేయగానే ఏముంటుంది? ఒకసారి తీయండి మీ బైబిల్ ఓపెన్ చేయండి. ఒకసారి అందరు ఓపెన్ చేయండి. ఫస్ట్ పేజీలో ఏమో చూడండి. ఫస్ట్ పేజీలో ఏమో చెప్పాలి నాకు. పాత నిబంధన గ్రంథము అని ఉందా? అందరి బైబిల్లో ఉంటుంది. అన్నిటికంటే ముందుగా పాత నిబంధన గ్రంథము అని ఉందా? మరి మలాకీ తర్వాత మత్తయి సువార్తకు ముందు ఏమని ఉంటుందండి? క్రొత్త నిబంధన గ్రంథం. ఈ పాత నిబంధన గ్రంథం అంటే ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి జనవరి 1కి చాలామంది ఆదికాండం నుంచి మొదలు పెడతారు, మత్తయి సువార్త నుంచి మొదలు పెడతారు. అది ముగింపు అవ్వదు, కానీ సంవత్సరం ముగిస్తుంది. మరలా ఆదికాండం మొదలు పెడతారు, మరలా మత్తయి సువార్త ప్రారంభిస్తాం. నేను కూడా అంతే. మరి ఎప్పుడైనా దాని మొదలకు ముందు పాత నిబంధన అని ఉంది? ఎప్పుడైనా కొంచెం సౌండ్ తగ్గాము. పాత నిబంధన కొంచెం పెట్టు. పాత నిబంధన గ్రంథం అని ఉంది. పాత నిబంధన గ్రంథం అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? పాత నిబంధన గ్రంథం అంటే ఏమిటి? అసలు నిబంధన అంటే ఏమిటి? నిబంధన అంటే ఏంటండి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా చెప్పారా? నిబంధన అంటే ఒప్పందము అని అర్థం. అగ్రిమెంట్ బిట్వీన్ 2 పార్టీస్. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య
ఒక వ్యాపారం చేయటానికి భాగస్వామ్యం చేయాలంటే ఏం చేయాలండి? ఒక ఒప్పందం, ఒక ఉడంబడికడు ఉండాలి. ఏదైనా ఒక స్థలం కొంటారు, లేకపోతే పొలం కొంటారు, ఏదైనా లేకపోతే అమ్ముతారు, ఏం రాస్తారండి? ఒక అగ్రిమెంట్, నిబంధన ఉంటుంది. ఇంతకు అమ్ముతున్నాను అని ఒక నిబంధన ఉంటుంది. మరి లోకంలో మనం చేసే పనులకి, అమ్మటానికి, కొనటానికి, వ్యాపారం చేయటానికి మరి ఇట్లా నిబంధన ఉన్నప్పుడు మరి ఇదేమి నిబంధన? దీనికి దానికి ఏమైనా వ్యత్యాసం ఉందా? మరి పాత నిబంధన అని రాయబడి ఉంది. పాత నిబంధన అంటే ఏమిటండి? దేవుని వాక్యంలో రాయబడిన నిబంధన అంటే దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని రాజ్యంలో నివసిస్తూ భూమి మీద దేవుడే కలుగు చేసిన మనుషులకి వాళ్ళు బ్రతకటానికి ఒక నిబంధన ఇచ్చాడు. ఈ విధముగా బ్రతకాలి అని మోషే గారికి సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలతో పాటు ధర్మశాస్త్రం అంటే మొట్టమొదటి 5 గ్రంథాలని ధర్మశాస్త్రం అంటారు. ఆ ధర్మశాస్త్రంలో మొత్తం 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞలు అనుసరించి మనుషులు జీవించాలి. ఈ విధముగా జీవిస్తూ ఉంటే మనుషులు తప్పిపోతారు. దేవుని ఆజ్ఞలు నెరవేర్చలేని సందర్భాలు వస్తాయి. మన ఇష్టానుసారంగా ప్రవర్తించే, జీవించే పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞానుసారం, దేవుని నిబంధన ప్రకారం బలి అర్పించాలి. ఈ బలి ఎన్ని రకాల బలులు ఉన్నాయి? ఎందుకు అర్పించాలంటే మనిషి దేవునికి విరోధముగా జీవించినప్పుడు మనిషి మరలా దేవుణ్ణి సమీపించాలంటే ఒక బలి కావాలి, కొంత వ్యయం చెల్లించాలి. ఒక కుమారుడు తండ్రికి విరోధంగా పాపం చేస్తే తండ్రి ఎదుట నిలవగలడండి? ఒక ఉద్యోగి ఒక కంపెనీలో కానీ ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ తప్పు చేస్తే తన అధికారం ముందు నిలవగలడండి? నిలవలేడు. ఏం చేయాలి? దానికి సంజాయిషి చెప్పాలి, దానికి తగిన వెల చెల్లించాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ ఏదైనా ఎంప్లాయీస్కి ఏం చేస్తారంటే తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది, మెమోస్ ఇస్తారు. అయ్యా నువ్వు తప్పు చేసావని. 4 మెమోస్కి ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తారు. అంటే జీతం పెరగదు. 4 ఇంక్రిమెంట్లకి ఒక సస్పెన్షన్, అంటే డ్యూటీలో నుంచి కొద్ది కాలం బయటికి తీసేస్తారు, మరలా ఇస్తారు. అంటే తప్పు చేస్తే దానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి. మరి దేవుడు మనుషులకి అనుగ్రహించినటువంటి లేఖన భాగాన్ని మీరి మనిషి ఇష్టానుసారంగా బ్రతికితే దానికి ఏం చేయాలంటే మనిషి ప్రాయశ్చిత్తం చెల్లించాలి. ఆ ప్రాయశ్చిత్తం చెల్లించడానికి దేవుడు మనుషులకు 613 ఆజ్ఞలు ఇచ్చాడు ధర్మశాస్త్రంలో. అవి మొట్టమొదటి 5 పుస్తకాల్లో ఉంటాయి. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బలి, యాగము, అర్పణ, దేవునికి మనిషి సమీపించడానికి చేయవలసిన పనులు లేవికాండంలో ఉన్నాయి. ఒకసారి చూద్దామండి. లేవికాండం తీయండి, 1వ అధ్యాయం. లేవికాండం 4వ అధ్యాయం 27 నుంచి 29 వరకు. ఏమనుందండి అక్కడ?
మీ దేశస్థులలో ఎవడైనా పొరపాటున పాపం చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనా మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడ మేక పిల్లను అర్పణగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు స్థలమున్న దానిని వధింపవలెను. దేవుడు చెప్తున్నాడు, దేవుని సమాజంలో ఎవరైనా పాపం చేస్తే ఒక మేక పిల్లను తీసుకురండి, పాప పరిహారార్థ బలి అర్పించండి అని రాయబడి ఉంది. మరి అక్కడ ఏమన్నదంటే, ఎవడైనా పొరపాటున పాపం చేసి అపరాధి అయిన ఎడల 4వ అధ్యాయం 22-25 వచనంలో ఇంకొకటి ఉంది. అధికారి పొరపాటున పాపము చేసి అపరాధి అయిన ఎడల పాప పరిహారార్థ బలి అర్పించాలి. మరి లేవికాండం 4వ అధ్యాయం 13-15 వచనంలో ఇశ్రాయేలీలు దేవుని సమాజం పొరపాటున తప్పిదం చేసి యెహోవా ఆజ్ఞలలో దేనినైనా మీరి అపరాధులైన ఎడల పాప పరిహారార్థ బలి అర్పించాలి. తర్వాత 4వ అధ్యాయం 3వ వచనం నుంచి 4వ వచనం, యాజకుడు పాపం చేస్తే పాప పరిహారార్థ బలి అర్పించాలి. ఇక్కడ 4 సందర్భాలు చూస్తున్నాం. ఏదైనా ఒక మనిషి వ్యక్తిగతంగా పాపం చేస్తే పాప పరిహారార్థ బలి అర్పించాలి. 2వ సందర్భం, ఏదైనా అధికారి, మరి గవర్నమెంట్ అధికారులు ఉంటారు కదా, మనుషుల్ని పాలించేవాడు, ఎవరైనా అధికారి పాపం చేస్తే ఆయన కూడా పాప పరిహారార్థ బలి అర్పించాలి. 3వది, దేవుని సమాజం, దేవుని అంగీకరించిన మనుషులు ఎవరైనా పాపం చేస్తే వారు కూడా పాప పరిహారార్థ బలి అర్పించాలి. 4వది, యాజకుడు పాపం చేస్తే, పాస్టర్ గారు పాపం చేస్తే ఆయన కూడా బలి అర్పించాలి. ఇక్కడ 4 వ్యక్తుల సందర్భాలు రాయబడి ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎవరు పాపం చేసినా, సమాజంగా సంఘముగా పాపం చేసినా, అధికారి వై ఉండి పాపం చేసినా, మరి పాస్టర్ వై ఉండి పాపం చేసినా ఏమర్పించాలండి? పాప పరిహారార్థ బలి అర్పించాలి. ఎందుకు? దేవుణ్ణి సమీపించడానికి, పాపం చేశాం కదా, దేవుని ఆజ్ఞ మీరేమో, మరలా దేవుణ్ణి సమీపించడానికి దేవుడు అనుమతించడు. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి. అది పాప పరిహారార్థ బలి. 2వది, అపరాధ పరిహారార్థ బలి. లేవికాండము 5వ అధ్యాయం 14వ వచనం నుంచి 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఒకడు యెహోవా పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేసిన ఎడల అపరాధ పరిహారార్థ బలి అర్పింపవలెను. మరి ఎవరైనా దేవుడు విధించినటువంటి ఆజ్ఞల విషయంలో పాపం చేస్తే అపరాధం చేశాడు కాబట్టి ఏమి చేయాలి? అపరాధ పరిహారార్థ బలి అర్పించాలి. తర్వాత సమాధాన బలి, దేవునికి కృతజ్ఞతను తెలియచేయటానికి సమాధాన బలిని అర్పించాలి. తర్వాత నైవేద్య బలి, మనం చేసే వ్యవసాయంలో మొట్టమొదట పండిన పంటల నుంచి శ్రేష్టమైనవి తీసుకొచ్చి వాటితో అప్పములు చేసి నైవేద్యము చేసి దేవునికి నైవేద్య బలి అర్పించాలి. తర్వాత దహన బలి, మరి దేవుడికి మనుషులకి దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని ఔన్నత్యాన్ని తెలియచేయటానికి, దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి కృపను జ్ఞాపకం చేసుకుని దేవుని మహిమను గానం చేయటానికి దహన బలిని అర్పించాలి. ఈ విధముగా లేవికాండంలో పాత నిబంధనలో రాయబడి ఉంది. మరి ఈ విధముగా 5 అర్పణలు మన పితరులు అర్పిస్తూ వచ్చారు. దేవుని ఆజ్ఞానుసారం 5 అర్పణలు అర్పిస్తూ వచ్చారు.
మరి 5 అర్పణలు అర్పిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు ఒకసారి మీరు చూడండి. లేవీకాండము 1వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం చివరిలో ఏమన్నదండి? యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. దహన బలి అర్పిస్తే ఆ దహన బలి యెహోవాకి ఇంపైన సువాసన గల హోమముగా ఉంటుందంట. మరి 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నదండి? చివరిలో యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థంగా దహింపవలెను. నైవేద్య బలి చేసినప్పుడు అది దేవునికి ఇంపైన సువాసన గల హోమముగా ఉంటుందంట. తర్వాత 3:15 ఒకసారి చూడండి. 3:16 అది సువాసన గల హోమరూపమైన ఆహారం. తర్వాత 4:31 మధ్య నుంచి యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. ఇది పాప పరిహారార్థ బలి. తర్వాత ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నోవాహు గారు బలిపీఠం మీద అపరాధ పరిహారార్థ బలి చేసినప్పుడు అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంది. ఈ లేఖనం నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒకసారి గమనించండి. దేవుడేమో మనుషులకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. 613 ఆజ్ఞలు ఇచ్చారు ఈ విధంగా బ్రతకాలని. మనిషి ఏమో ఆ విధంగా బ్రతకలేకపోతున్నాడు. మరి బ్రతకలేనప్పుడు దేవుణ్ణి సమీపించాలంటే అపరాధి పాపి పరిశుద్ధిని సమీపించుట అసాధ్యం కనుక దేవుడు ఈ అర్పణను అంగీకరిస్తున్నాడు. ఒక మనిషి అర్పణ దేవునికి అర్పించినప్పుడు దేవునికంట అది ఎలా ఉందంటే ఇంపైన సువాసన గల హోమము, స్వీట్ స్మెల్లింగ్ అరోమా అని రాయబడి ఉంది. అంటే ఇంపైన సువాసనగా ఉందంట బలి అర్పిస్తే. మరి అట్లాంటి బలి అర్పిస్తా మన పితరులు వచ్చారు. మరి మనమేమో అర్పించట్లేదు. మరి మనం ఎందుకు అర్పించటం లేదు బలి? ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఈ లేఖన భాగం కూడా దేవుని గ్రంథంలోనే ఉంది కదా. ఎప్పుడైనా ఒక మేకను తీసుకొచ్చారా బలి అర్పించడానికి? ఒక గొర్రెను తీసుకొచ్చారా? ఒక కోడి దూడను తీసుకొచ్చారా? ఒక ఎద్దును కానీ, పావురమును కానీ, గువ్వను కానీ, అప్పము కానీ, గోధుమ పిండి కానీ, ఒలివల నూనె కానీ, సాంబ్రాణి కానీ నైవేద్యం చేయడానికి ఏదైనా తెచ్చారా? మరి మనం ఎందుకు చేయటం ఇది? ఎందుకు చేయటం లేదు మనం? మరి దేవుణ్ణి సమీపిస్తున్నాం కదా. ఈ విధానం అంతా మనం ఎందుకు జరిగించడం లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి జరిగిస్తే కదా దేవునికి ఇంపుగా మనల్ని అంగీకరించేది. ఎందుకు జరిగించట్లేదంటే హెబ్రీ పత్రిక ఒకసారి తీయండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం ఏమనుందండి అక్కడ? ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడికిపోవును అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉంది. దేవుడు మనకి క్రొత్త నిబంధన ఇచ్చాడు. పాత నిబంధన ఏమో డిజర్పేయర్ అయిపోయింది, అవుట్డేటెడ్ అయిపోయింది. అది మన పితరులు చాలించారు. ఇప్పటి సమాజానికి, ఇప్పటి సంఘానికి
దేవుడు క్రొత్త నిబంధన ఇచ్చాడు. అక్కడ క్రొత్త నిబంధన ఇచ్చాడు కదా, మరి ఈ క్రొత్త నిబంధన ఇస్తే మరి ప్రాయశ్చిత్తం ఎవరు చెల్లిస్తారు? ఇప్పుడు ఆనాడు మన పితరులైన మానవులే దేవుడిని అంగీకరించిన తప్పిపోతారు, పాపం చేస్తారు. మనిషి ఇష్టానికి బ్రతుకుతాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని మానుకోలేని విషయాలు ఉంటాయి. కొన్ని మనుషులకి దేవుణ్ణి అంగీకరించిన బలహీనతలు ఉంటాయి. అలానే జీవిస్తూ ఉంటారు. మరి అప్పటి సమాజానికి అర్పణ అర్పించడం ఉంది, దేవుడిచ్చాడు. మరి ఇప్పుడు మనం ఎందుకు అర్పించడం లేదు? మరి ఈ విధంగా మనం ఎందుకు ఇలా ఉంటున్నాం? ఎప్పుడైనా ఆలోచించారా? దేవునికి మరి నూతన నిబంధన మనకి ఇవ్వబడింది, పాత నిబంధన తుడిచివేయబడింది, అది అదృశ్యమైంది. ఇప్పుడు నువ్వు నేను మనమందరం కూడా నూతన నిబంధన ప్రకారం జీవించాలి. ఈ మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు లేఖన భాగానుసారం మనం జీవించాలి. మరి ఈ విధంగా క్రొత్త నిబంధన, మరి పాత నిబంధనలు అయితే వ్యయం చెల్లించడం ఉంది. మరి క్రొత్త నిబంధన ఇచ్చాడు. మరి క్రొత్త నిబంధన ఇవ్వటానికి ఏమైనా వ్యయం చెల్లించారా? దేవుడితో మనిషికి సమాధాన పడటానికి కొంత వ్యయం చెల్లించాలి. ఒక గొర్రెను కొనాలి, మేకను కొనాలి, ఒక పావురాన్ని కొనాలి, లేదా గువ్వను కొనాలి, ఒక ఎద్దును కొనాలి. ఇంకేమున్నాయండి దేవునికి అర్పించేయి? నైవేద్య బలి అయితే గోధుమ పిండి తీసుకురావాలి, ఒలీవల నూనె తీసుకురావాలి, సాంబ్రాణి తీసుకురావాలి. ఇవన్నీ ఒట్టిగా రావు కదా. ఏదైనా ఉచితంగా ఇస్తారా ఎవరైనా? ఏదైనా ఉచితం ఉంటుందా ఎక్కడైనా? అవి మరి మనిషి కొనాలప్పుడు. మరి ఈ నూతన బంధనలో భాగంగా మరి మనం ఏం కొంటున్నాం? దేవుణ్ణి సమీపించడానికి మనం ఏం వ్యయం చెల్లిస్తున్నాం? దేవుణ్ణి ఆరాధించడానికి అంటే మనం నీతిమంతులమా? ఆనాటి ప్రజలేమో అపరాధులు, పాపులు, అయోగ్యులైతే ఈనాటి సమాజంలో ఉన్న నీవు నేను మనమందరం పవిత్రులము, పరిశుద్ధులమా? మీరెప్పుడు దేవుని వాక్యము మేరటం లేదా? నేనెప్పుడు దేవుని వాక్యము మేరటం లేదా? మన ఇష్టానికి ఎప్పుడు ఆలోచించి ప్రవర్తించడం లేదా? మరి వారికి మనకి వ్యత్యాసం ఏముంది? వారు మానవులే, మనము మానవులే. వారు బలహీనులే, మనము బలహీనులమే. మరి వారు వెల చెల్లించారు, మరి మనం వెల చెల్లించట్లా. ఎందుకని చెల్లించట్లేదండి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. నీవు నేను దేవుణ్ణి సమీపించడానికి అర్పించవలసినటువంటి అర్పణ ఎవరు అర్పించారండి? ఇక్కడ ఏమని రాసి ఉంది? మీరందరూ నాతో కలిసి చదవాలి వచ్చిన. క్రీస్తు, నేను చెప్పింది మీరు చెప్పండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఎందుకు అప్పగించుకున్నాడండి? ఎందుకు అప్పగించుకున్నాడు? ఎందుకు అప్పగించుకున్నాడండి?
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడి, నేను చెప్తాను చూడండి, వినండి. మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. ఇప్పుడు ఈనాటి సమాజంలో, సంఘంలో చేర్చబడి ఉన్న మనం కూడా ఎన్నో అతిక్రమములు, పాపములు, అపరాధములు చేస్తూ ఉంటాం. అయినా బలి అర్పించకుండా, మనం బలి అర్పించాల్సిన పని లేకుండా, అర్పణ అర్పించాల్సిన పని లేకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు తన్ను తానే ఏమన్నది అక్కడ, అప్పగించుకొనేను అని రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, అక్కడేమో పాత నిబంధనలో 5 బలులు అర్పించుట చేత దేవునికి ఇంపైన సువాసనగా ఉందంట. మరి ఎఫెసీ 5:2లోనేమో పరిమళ వాసనగా, సేమ్ అదే వాడు ఉంటుందండి, స్వీట్ స్మెల్లింగ్ అరోమా. దేవుడే దేవునికి అర్పణగా అర్పించుకుంటే దేవునికి ఇంపైన అర్పణగా ఉందంట. మరి మనమందరము అర్పించాల్సిన అర్పణ యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కోసం అర్పించాడు. అందుకని ఈరోజు మనం అర్పణ తీసుకురాకుండా వట్టి చేతులతో వస్తాం. కానీ చాలామంది కనీసం జ్ఞాపకం చేసుకోరు. ఆదివారం అంటే పరిశుద్ధ దినం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోరు. పరిశుద్ధ దినం అంటే, ఎందుకు పరిశుద్ధ దినం అంటే, దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుల్ని రక్షించటానికి ఆయనే బలిగా తను తాను అర్పించుకుంటే ఆ అర్పణని జ్ఞాపకం చేసుకోవడం. పాత్రలో పాలు పంపులు పొందే ముందు ఒక లేఖన భాగం చదువుతారు కొరింథీ పత్రికలో. ఏం చదువుతారండి? ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్తారు. ఆరాధన అంటే ఏమిటంటే దాన్ని జ్ఞాపకం చేసుకోవటమే, రొట్టెని జ్ఞాపకం చేసుకోవటం కాదు. దేవుడు బలి అయ్యాడని, దేవుడు ప్రాణం ఇచ్చాడని, దేవుడు ప్రాయశ్చిత్తం చేశాడని, మనుషులు నీవు నేను ఇక ఏ బలి అర్పించాల్సిన అవసరం లేదని, దేవుని సమీపించడానికి మనిషి వెల చెల్లించాల్సిన అవసరం లేదని అర్థం. దాని అర్థం జ్ఞాపకం చేసుకోవటం అండి. జ్ఞాపకం చేసుకోవటం అనగానే చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, పాత్రలో పాలు పంపులు పొందే ముందు ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటారు. ప్రభు నన్ను క్షమించు, ఇది తెలియక తీసుకుంటే చనిపోతారంట. కొన్ని సందర్భాల్లో మరి శరీర బలహీనత, రోగాలు వస్తాయంట. అవి మాత్రం రానియకుండా చేయి ప్రభు అని ఒక్క నిమిషం అట్లా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని తినేస్తారు. కొంతమంది ఏమో మన మ్యాట్ కింద పెడుతున్నారట, చాప కింద. ఎందుకంటే భయం వేస్తుంది, జీవితం ఏమో బాగాలేదు, ఇష్టానికి జీవిస్తున్నారు. మరి పాత్రలో పాలు పంపులు పొందకపోతేనేమో సంఘంలో పక్కన కూర్చున్న వాళ్ళు ఏమిటో, ఏం చేస్తున్నారో, రహస్య జీవితం ఏమిటో అని అనుకుంటారని పక్క వారి కోసమేమో తీసుకోవాలి, దేవుడికి భయపడేమో దాచిపెట్టాలి. మరి ఇట్లాంటి సందర్భాలు వస్తాయా మీకు కూడా? రాకపోతే చాలా మంచిది. అయితే ఈ విషయం ఏమిటంటే, ఆ పాత్ర చేసేది దేవుని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఆనాడు మన పితరులు అయితే వెల చెల్లించారు. దేవుణ్ణి సమీపించడానికి వెల చెల్లించాలి. ఉచితంగా రాణిస్తారండి? ఎక్కడికైనా రాణిస్తారా? హోటల్కి ఉచితంగా రాణిస్తారా? భోజనం ఇస్తారా? ఉచితంగా రానిచ్చి విలువైనది ఏదైనా ఇస్తారా? ఎవరైనా ఇంటికి రాణిస్తారా? రానిచ్చి ఏదైనా ఇస్తారా విలువైనవి? మరి దేవుని దగ్గరికి వచ్చి నీకు రక్షణ ఇచ్చి, దేవుని రాజ్యం ఇచ్చి, ఇవన్నీ ఉచితంగా ఇస్తే అది ఉచితం అనుకుంటున్నారా?
అది ఉచితం కాదు అని ఇక్కడ రాయబడి ఉంది. ఏమని? ఎఫెసీ 5:2 ఏమనుందండి? క్రీస్తు పరిమళ వాసనగా ఉండటం మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకోరండి. నీవు నేను అర్పించాల్సిన బలి ఎవరు అర్పించారండి? దేవుడే అర్పించాడు. అందుకని అది ఉచితమైంది. ఉచితముగా ఇచ్చే దేనికి కూడా విలువ ఉండదు. మనుషులు లెక్క చేయరు. ఎవరికైనా చెప్పండి, అమ్మ బాబు దేవుడిని అంగీకరించండి, దేవుని రాజ్యం ఇస్తారు, పరిశుద్ధ జీవితం జీవించండి, సంఘానికి రండి, కొంచెం మార్చుకోండి మీ జీవితం అంటే ఏమంటారండి? ఏమంటారండి? మన మాట విన్నారు. ఎందుకండి? అది ఉచితం, లెక్కలేదు, దాని విలువ తెలియదు. మరి కొంతమందికి తెలియచేయబడింది. ఆ కొంతమందిలో నీవు నేను మనం ఉన్నాం. మరి ఇది గొప్ప ధన్యత కాదా? మరి దేవునికి అర్పించాల్సినటువంటి అర్పణ దేవుడే అర్పించాడు. మరి ఆ అర్పణని జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన. ఆరాధన అంటే ఏంటండి? నీవు నేను అర్పించాల్సిన అర్పణని దేవుడే అర్పించాడు నాకు బదులుగా, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పటమే ఆరాధన. మరి దేవుడు చేసిన అర్పణకి, బలియాగానికి మారుగా వచ్చి దేవుని నామాన్ని కీర్తించటమే, పాటలు పాడటమే ఆరాధన. మరి పాటలు పాడటమే కాదు, క్లాప్స్ కొట్టటమే ఆరాధన. సమయానికి రావటమే ఆరాధన. నీ మనస్సులో, హృదయంలో దేవునికి అధిక ప్రాధాన్యత ఇవ్వటమే ఆరాధన. ఎవరి కోసమైనా, కొంతమంది, నేను కూడా అంతకుముందు దేవుడు సరిగా పూర్ణంగా తెలియని ఆ రోజుల్లో, చదువుకునే రోజుల్లో చర్చికి వెళ్ళాలంటే నాకు చాలా తలనొప్పిగా ఉండేది. ఇంటి దగ్గరేమో ఊరుకోరు, వెళ్ళకపోతే, వెళ్తేనేమో నాకు తలనొప్పి, ఏం చెప్తారు నాకేం అర్థం కాదు. ఇంటి దగ్గరేమో ఊరుకోరు, వెళ్ళకపోతే మరి ఎట్లా? నేనేం చేసేవాడిని అంటే, ఆదివారం మాత్రం హాఫ్ అన్ అవర్ స్నానం చేసేవాడిని. హాఫ్ అన్ అవర్ చేసి ఒక 10 రూపీస్ తీసుకుని చక్కగా ఆఫరింగ్స్ చేసే ముందు, ఇంట్లో నుంచి ముందే వెళ్ళేవాడిని. కొంచెం ముందు అట్లా ప్రార్థన చేస్తున్నారు, తర్వాత ఇక ఆఫరింగ్స్ తీసుకుంటారు అనగానే కళ్ళు మూసుకోగానే వెళ్ళేవాడిని. వెళ్ళి ఆ 10 రూపీస్ ఆ బాక్స్లో వేసేసి ఆ బ్యాగ్లో వచ్చేసేవాడిని. ఎందుకు అలా చేశాను? ఎందుకు చేసేవాడిని అంటే, నాకు తెలియదు. ఆరాధన అంటే తెలియదు, దేవుని సంఘం అంటే తెలియదు, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వటం అంటే తెలియదు, దేవుని ఇష్టానుసారంగా బ్రతకటం అంటే, రక్షణ అంటే ఏంటో, మారు మనసు ఏంటో, పరిశుద్ధ జీవితం ఏంటో, దేవుని ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు. అలా చేస్తా ఉండేవాడిని. కొద్ది కాలానికి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నాకు తెలియకుండా వాక్యం అంటే ఆసక్తి కలిగింది. తర్వాత వాక్యం చెప్పే సమయానికి వెళ్ళేవాడిని. పాటలు పాడేటప్పుడు వెళ్ళేవాడిని కాదు, వాక్యం చెప్పేటప్పుడు వెళ్ళేవాడిని. కొద్ది వినేవాడిని, బాగా అనిపించింది. ఏంటి కొత్తగా ఉంది, ఎలా ఉంది ఏంటి అని. తర్వాత హృదయంలో ఆశ కలిగింది. ఆశ కలిగి ఇక ఒక్క సెకండ్ కూడా వేస్ట్ అవ్వకూడదు అని ముందెళ్ళటం ప్రారంభించా. పాటలు పాడేటప్పుడు కూడా కూర్చుందాం, మనం పాడం కదా అని పాటలు పాడేటప్పుడు వెళ్ళటం ప్రారంభించా. పాటలు పాడేటప్పుడు ప్రారంభించిన తర్వాత కొద్ది రోజులకి దేవుడు ఆసక్తి పెంచుతున్నాడు. తర్వాత అందరికంటే ముందు వెళ్ళేవాడిని. తర్వాత వెళ్ళి క్లీన్ చేసేవాడిని. అట్లా క్రమంగా దేవుడు మారుస్తా వచ్చాడు.
మనిషికి ఎవరికైనా, నాకైనా, మీకైనా దేవుని బలియాగం అంటే ఏమిటో, ఆరాధన అంటే ఏమిటో, రక్షణ కార్యం అంటే ఏమిటో ఒక్కసారిగా తెలియకపోవచ్చు. ఒక్కసారి దేవుని వాక్యము అర్థమైతే, ఆరాధన అంటే ఏమిటో, దేవుడు నీ కోసం ఏం చేశాడో ఒక్కసారి అర్థమైందంటే ఏం చేస్తారండి? ఇక ఆరాధన మానరు. ఆరాధన అంటే ఆదివారం వచ్చి ఒక్క నిమిషం మీకు సమయం ఇస్తున్నాం అనగానే ఒక్క నిమిషం ఆరాధన చేసి ఉండటం ఆరాధన కాదు. ఆరాధన అంటే ఏంటండి? ఆరాధన అంటే దివారాత్రం ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా దేవుడు నీ హృదయంలో ఉండాలి, మనసులో ఉండాలి. దేవుడిని ధ్యానం చేస్తూ ఉండాలి. ఎవరైనా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారు ఉన్నారండి మీలో? చెప్పండి. మీలో ఎవరైనా ఎప్పుడు ఇక సమయము అసమయం అనేవి లేదు, మీరెప్పుడు కళ్ళు తెరిచి ప్రార్థన చేయటం, ప్రయాణంలో ఆరాధన చేయటం, బస్సు ఎక్కి ఆరాధన చేయటం, బండి మీద వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయటం, మరి పడుకునేటప్పుడు మెడిటేషన్ చేయటం చేస్తున్నారా? భాగ్యం మాకు చేస్తున్నట్టు మంచిది. మరి అదేమిటంటే ఒక మనిషి దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత. 2, దేవుని బలియాగము మనుషుల రక్షణ కోసం దేవుడు చేసినటువంటి పని మనిషికి అర్థమైతే ఆ పని చేస్తాడు. అలా జరిగించట్లేదంటే మనకి దేవుడు మన కోసం ఏం చేశాడో మనకి సరిగా అర్థం కాలేదని అర్థం. మరి ఇంకొక భాగాన్ని చూద్దామండి. మరి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభులు వారు మన కోసం అర్పణ అర్పించాడు. ఇక మనం బలి అర్పించాల్సిన పనే లేదు. అప్పుడు అర్పణ అర్పించిన తర్వాత ఏమి జరిగింది ఒకసారి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం ఒకసారి చూడండి. యాభై నుంచి చదవండి ఒకసారి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగాను. ఏమిటండి దీని అర్థం? ఎవరికైనా తెలుసా ఈ విషయం? అంతకుముందు చెప్పామా? ఏమిటండి దీని అర్థం? దేవుడినేమో సిలువేశారు కొండ మీద. దేవుడేమో ఇక ప్రాణం వదిలేస్తున్నాడు, దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడండి? ఒక పెద్ద కేక వేశాడు. మరి కేక వేస్తే, కొండ మీద సిలువేస్తే దేవుడు కొండ మీద కేక వేశాడు. కింద 51 ఏమని ఉందండి? దేవాలయపు తెర అప్పుడు ఎప్పుడు? ప్రాణం విడిచినప్పుడు. యేసు ప్రభు ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర ఏమైందండి? ఏమైంది? చూడండి ఒకసారి, ఆ మాట మీరు నాతో చెప్పాలి. ప్రాణము విడిచాను, యేసు ప్రాణము విడిచాను, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగాను. దీని అర్థం ఏమిటండి? దేవుడు కొండ మీద ప్రాణం విడవటం ఏంటి? దేవాలయంలో కట్టను 2 భాగాలు అయిపోయిందంట. ఈ కట్టను కాదండి, ఇదేదో ఊరిక చూడటానికి బాగుంటుందని పెట్టారు ఈ కట్టను. ఈ కట్టను ఆ కట్టను కాదు. మరి దేవాలయంలో ఒక తెర ఉందంట. ఆ తెరేమో 2గా పైనుంచి కిందకి చినిగాను అని ఉంది. ఏంటండి దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటంటే నేను చెప్తాను. పాత నిబంధన కాలంలో ఒక ప్రొసీజర్ ఉంది.
మనిషి పాపం చేసినప్పుడు అర్పణ తీసుకుని వస్తాడు. అర్పణ తీసుకుని ఎక్కడికి వస్తాడు? యాజకుడి దగ్గరికి వస్తాడు, పాస్టర్ గారి దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చేయాలి? తీసుకొచ్చిన అర్పణ మీద చేతులు పెట్టాలి. ఒక బలి ఇవ్వడానికి ఒక పశువుని ఏదో తీసుకొచ్చారండి. ఆ గుమ్మం ఎదురు నుంచోవాలి. వచ్చి దాని మీద చేతులు ఉంచాలి. చేతులు ఉంచితే అప్పుడు దాన్ని వధిస్తారు. అతను ఎవరైతే చేతులు ఉంచుతారో వారి పాపం అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఆ పశువు మీదకి వారి పాపం అంతా మరలి వీరు పరిశుద్ధులు అవుతారు. అప్పుడు ఏం చేస్తాడంటే పాస్టర్ గారు, యాజకుడు దాన్ని వధించి దాని రక్తం తీసుకొచ్చి బలిపీఠం మీద చిమిరి ప్రాయశ్చిత్తం దహన బలిపీఠం మీద దాని క్రొవ్వును, ఆంత్రమును, దాని మాంసమును దహిస్తాడు. అది పాత నిబంధనలో భాగం. మరి ఆ విధంగా చేసేటప్పుడు దేవాలయంలో తెర ఎందుకు ఉందంటే, దేవాలయము పాత నిబంధన కాలంలో 3 భాగాలుగా విభజింపబడి ఉంది. ఒకటి దేవుని ఆవరణం. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన బయట ఈ కాంపౌండ్ అంతా దేవుని ఆవరణం. మీరు కూర్చున్నదంతా పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఈ స్టేజ్ ఏమో అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఒక కర్టన్ ఉండేదన్నమాట. అతి పరిశుద్ధ స్థలానికి విభాగింపబడి ఒక కర్టన్ ఉండేది, ఒక తెర ఉండేదన్నమాట. ఒక క్లాత్తో తయారు చేయబడినటువంటి ఒక కర్టన్ కట్టారు. అది ఎందుకు కట్టారంటే దేవుడే చెప్పాడు, లోపల మందసం ఉంటుంది, దేవుని లేఖన భాగాలు ఉంటాయి, ఏ మనిషి కూడా వాటిని చూడకూడదు, అతి పరిశుద్ధ స్థలంలోనికి సమీపించనే కూడదు. అందుకని మీరు చూడండి, హిందూ దేవాలయాల్లో కూడా అందరిని అనుమతించరు. గర్భాలయంలోకి అందరికి అనుమతి లేదండి. అర్చన చేసే వాళ్ళకి, అర్చకత్వం చేసే వారికే అనుమతి. అందరం రాణిస్తారా? హిందూ దేవాలయాలు ఏం చేస్తారు? అదే సిస్టమ్. అది మన బైబిల్లో ఉన్నదే, అది దేవుడు ఆజ్ఞ. అప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి పాస్టర్ గారు మాత్రం సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడండి. ఒక్కసారి వెళ్ళి మొట్టమొదట ఆయన పాపం కోసం, తర్వాత ప్రజల పాపం కోసం అతి పరిశుద్ధ స్థలంలోకి ఆ కర్టన్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడంటే, ఆ రక్తం తీసుకుని నడుముకి ఒక తాడు కట్టుకుని లోపలికి వెళ్ళేవాడు. వెళ్ళి అతని కోసం, మనుషుల కోసం ప్రాయశ్చిత్తం చేసి బయటకు వచ్చేవాడు. ఆ విధంగా జరుగుతూ ఉంది. మరి అట్లా ప్రాయశ్చిత్తం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ హెబ్రీ పత్రిక 7:28లో అది స్పష్టంగా రాయబడింది. ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28వ వచనంలో, ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాను. పాత నిబంధనలో ఈ విధంగా ఉండేది. పాస్టర్ గారు రక్తం తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటం, మనుషుల నిమిత్తం ప్రాయశ్చిత్తం జరిగించటం, బయటికి రావడం. ఒకవేళ పొరపాటున పాస్టర్ గారు పాపం చేసి లోపలికి వెళ్ళాడంటే చచ్చిపోతాడు. దేవుడికి పాస్టర్ గారని ఇంకొకరని ఏమి భేదం ఏమీ లేదు. అందుకే మీరు గమనించండి, ఏఎల్సి పాస్టర్లు నడుకు తాడు కడతారు. ఒకసారి అడగండి, ఎందుకే బాబు తాడు కట్టేవని అడగండి, చెప్తాడేమో. మరి నేను కొంతమందిని అడిగే, వారికి తెలియదు బాబు. అయినా ఆడంబరంగా, గంభీరంగా, ఏదో బోధకుడు వలె కనపడటానికి తాడు కడతారు. మీరు చూసారు ఎప్పుడైనా? ఏఎల్సి పాస్టర్ గారు పైనుంచి కిందకు ఒక రోప్ వేసి నిలువుటంగి తాడు కడతాడు. ఆ తాడు ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోకి అపవిత్రంగా వెళ్తే చచ్చిపోతే లాగటానికి అనమాట. ఆ తాడు వీళ్ళెందుకు ఘనంగా కడతారు. మరి పాస్టర్ గారు ప్రవేశించడానికి అతి పరిశుద్ధ స్థలం ఉంది.
యేసు ప్రభు ఏమో శిలువ మీద చనిపోయాడు. చనిపోగానే అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో విభాగింపబడినటువంటి తెర రెండుగా చినిగిపోయిందంట. రెండు ముక్కలు అయిపోయింది. ఎందుకు ముక్కలైందండి చెప్పండి? దాని అర్థం ఏమిటంటే, ఈ విషయాన్ని మీరు అస్సలు మర్చిపోకూడదు, అసలు మర్చిపోనే కూడదు అనమాట. ఏమిటంటే, మధ్యవర్తి లేకుండా ప్రతి మనిషి దేవుణ్ణి సమీపించడానికి, నేరుగా దేవుణ్ణి సమీపించడానికి సంధి కుదిరించాడనమాట యేసుక్రీస్తు ప్రభువు వారు. పాత నిబంధన కాలంలో మనిషి దేవుణ్ణి సమీపించాలంటే పాస్టర్ గారు కావాలి, మధ్యవర్తి కావాలి. నైవేద్యం తీసుకోవడానికి, అర్పణ అర్పించడానికి, రక్తం తీసుకెళ్లి బలిపెట్టి మీద చెమరటానికి యాజకుడు కావాలి. యేసు ప్రభు వచ్చాడు, బలి వద్దు బాబు, నీకోసం నేనే బలి అవుతున్నాను అని చెప్పాడు. ఒకటి, మొట్టమొదటిది, యేసు ప్రభు బలిని తీసివేశాడు. బలి చెల్లించడానికి మనందరం వెల చెల్లించాలి. బలి లేకపోతే వెల చెల్లించాల్సిన అవసరమే లేదు. రెండవది, మధ్యవర్తిని తొలగించాడు. పాస్టర్ గారిని తీసేశాడు. డైరెక్ట్ ఎవరైనా, నువ్వు గొప్పవారైనా కొద్దివారైనా ఎవరైనా సరే, నేరుగా దేవుణ్ణి దర్శించటానికి, నేరుగా దేవుడితో సంభాషించటానికి అడ్డు తొలగిపోయింది. ఇక మధ్యలో ఎవరు లేరు. ఈ విషయం చాలా మందికి తెలియదు. దాని అర్థం ఏమిటంటే, తెర చినిగిపోవడం అంటే ఇప్పుడు వచ్చే మీరైనా నేనైనా మనందరం కూడా ఇప్పుడు మనకి మధ్యవర్తి అవసరం లేదు. డైరెక్ట్గా దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. డైరెక్ట్గా ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. దేవుడితో డైరెక్ట్గా నీవైనా నేనైనా ఎవరైనా మనుషులు ఎవరైనా కానీ దేవుడితో సంభాషించడానికి అడ్డు తొలగిపోయింది. మరి అడ్డు తొలగిపోయిందన్న విషయం మనలో కూడా చాలా మందికి తెలియదు. అందుకని ఏం చేస్తారంటే, చాలా సందర్భాల్లో ప్రతిదానికి పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. అది మంచిదే, ప్రార్థన చేయించుకోవడం మంచిదే, మరి అది తప్పేం కాదు. కానీ ఆ విషయం తెలియాలి, మీరు కూడా చేసుకోవచ్చు. సహజంగా మనకు తెలియక అలానే పాస్టర్ గారు అంటే మనకంటే హైరార్కీ అని, మనకంటే యోగ్యుడని కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు. పాస్టర్ గారు మనకంటే యోగ్యంగా ఉండొచ్చు సేవకులు. ఎందుకంటే వారి పని అదే కాబట్టి, వారికి పని ఏముంటుంది? దేవుని పని చేయటమే కదా, తినటం, బైబిల్ చదవటం, ప్రార్థన చేయటమే కాబట్టి దేవుని గురించి ఎక్కువ తెలిసే అవకాశం ఉంది. ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదు, కానీ ఆ విధంగా ఆధారపడే ఉంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేయిందే అసలు కుదరదు అన్నట్టు ఆపేస్తారా? అది మంచిదే, కానీ నువ్వు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ తెర చినికిపోయింది. దేవునితో ముఖాముఖి సంభాషించడానికి మనుషులందరికీ అవకాశం కల్పించబడింది. మరి ఆ విషయం మనం గుర్తించాలి. ఏంటంటే, ఇప్పుడు రెండు విషయాలు చెప్పాం. ఒకటి, బలి అర్పించాల్సిన పని లేకుండా దేవుడే మన కోసం బలి అర్పించాడు. పాత నిబంధన కాలంలో బలి ప్రతి దినము అర్పించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారైతే ఒక్కసారి అనేకులకు సరిపడినంత బలి యేసుక్రీస్తు ప్రభుల వారి బలియాగం. మరి ఆ బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడితో ముఖాముఖిగా ప్రస్తావించడానికి, దేవుణ్ణి ముఖాముఖిగా ఆరాధించడానికి మరి మనకి అవకాశం కల్పించాడు. తర్వాత మరి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం మరి దేవుడు మన కోసం బలి అయ్యాడు, నేరుగా దేవుడిని ఆరాధించే అవకాశం ఇచ్చాడు. ఎవరితో పని లేదు, ఇక ఎవరిని సంప్రదించాల్సిన పని లేదు, ఎవరి సిఫారసులు రికమెండేషన్స్ అవసరం లేదు. నీ హృదయంలో నీవు దేవుడికి స్థానం ఇచ్చి ఆరాధిస్తే చాలు, దేవుడు అంగీకరిస్తాడు. చాకచక్యంగా
ఏదో 4 మాటలు వల్లించి ఆరాధించాల్సిన పనేమి లేదు. దేవుడు ఏం చూస్తాడండి? దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అంతకుముందు చెప్పాను, పాస్టర్ గారు నన్ను ప్రార్థన చేస్తుంటే ఆబే బాబు అన్నాడు. అప్పుడు నాకు బుద్ధి వచ్చింది. నేను తెలుసుకున్నాను, మనిషి ఎవడు కూడా దేవుని ముందు అతిశయించడానికి వీల్లేదు. మనుషులు ఏమాత్రం పోరండి. వాక్యం కొంతమందికి తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. కొంతమంది 10 సంవత్సరాలకే దేవుణ్ణి తెలుసుకుని, అంగీకరించి, సంఘంలో చేర్చబడి, బాప్తిసం తీసుకుని మరి దేవునిలో కొనసాగే అవకాశం కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఏమో 60 సంవత్సరాలు వచ్చినా మరి వారి యొక్క జీవిత పరిస్థితులను బట్టి దేవుని దగ్గరికి రాలేరు. మరి 60 సంవత్సరాలకి దేవుడిని అంగీకరించారు. మరి దేవుడు అంగీకరిస్తాడా, అంగీకరించడా వాళ్ళని? ఒక బాబు 10 సంవత్సరాలకి దేవుడిని అంగీకరించాడు. దేవుడు అంగీకరిస్తాడా? మరి ఒక వ్యక్తి 60 ఇయర్స్కి దేవుడిని అంగీకరించాడు. మరి దేవుడు అనుమతిస్తాడా? మరి 60 సంవత్సరాల వ్యక్తి ఏం ఆరాధన చేస్తాడండి? అతనికి తెలియదు కదా. జీవితం అంతా ఏదో ఉద్యోగం, వ్యాపారం ఏదో చేస్తా జీవనం సాగిస్తారు. మనిషి నోటి గుండా వచ్చే మాటలను బట్టి దేవుడు ఎప్పుడు మనిషిని అంగీకరించడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు హృదయం చూస్తాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కసారి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం ఒకసారి తీయండి. పదమూడు 15 ఏమనుందండి అక్కడ? నేను ఒకసారి చదువుతానేనండి. ఇది తెలుగులో అర్థం కావడం లేదు. ఒకసారి నేను ఇంగ్లీష్లో చదివి చెప్తాను. Let us at all times offer up to God a sacrifice of praise, which is the fruit of lips that thankfully acknowledge and confess and glorify His name. ఎల్లప్పుడూ మనం దేవుణ్ణి గుర్తించాలంట. దానికి సమయం అసమయం ఏం లేదు. ఎల్లప్పుడూ దేవుణ్ణి గుర్తించాలి. 2 నోటితో ఒప్పుకోవాలి. 3 దేవుణ్ణి మహిమపరచాలి. దాని అర్థం అదండి. ఎప్పుడు దేవుడు నీ మదిలో ఉండాలి, దేవుణ్ణి ఒప్పుకోవాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఇంకొక భాగం రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. Present your bodies as a living sacrifice, holy and well-pleasing to God, which is your logical, intelligent act of worship. దేవునికంట ఈ దేహాన్ని పరిశుద్ధముగా, దేవుడు మెచ్చే విధముగా, దేవుణ్ణి సంతోషపరిచే విధముగా మరి ఈ దేహంలో ప్రాణం ఉన్నప్పుడే ఈ దేహాన్ని దేవునికి అర్పించాలంట. ఏమిటండి? సజీవ యాగము కంటే ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకే. ఈ దేహంలో ప్రాణం లేకపోతే ఏమంటారండి? దీన్ని ఏమంటారు? భౌతిక కాయం అంటారు. భౌతిక కాయం అంటే ఏంటి? కంటికి కనిపిస్తుందా అంతే, దానిలో ఏమీ లేదు. భౌతిక కాయం అంటే ఏంటండి? విజిబుల్ ఆబ్జెక్ట్, దానిలో ఏ చలనం లేదు. మరి ఈ దేహంలో ప్రాణం ఉండగానే, ఈ దేహము ఇలా చలించేటప్పుడే ఏం చేయాలంటే
పరిశుద్ధంగా ఉండాలి. 2, ఏం చేయాలండి? దేవుని సంతోషపరిచే విధముగా ఈ దేహంలో ప్రాణం ఉండగానే ఈ దేహాన్ని దేవునికి అర్పించాలి. అదంట కింద రాసింది, దిస్ ఈజ్ యువర్ ట్రూ అండ్ ప్రాపర్ వర్షిప్. ఇది నిజమైన సరి అయిన ఆరాధన. ఏది? దేహాన్ని దేవునికి అప్పగించటం. 2, నోటితో ఒప్పుకొని దేవుణ్ణి గుర్తించి దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకు చేయాలండి? 1, మనందరి నిమిత్తం దేవుడే తను తాను అప్పగించుకున్నాడు. మనం అర్పించాల్సిన బలియాగము వ్యయము లేకుండా దేవుడే అప్పగించాడు, మన బదులు అర్పణ చేశాడు. మరి అంత మాత్రమే కాదు, దేవాలయపు తెర 2గా చినిగిపోయింది. మధ్యలో యాజకుడితో పని లేకుండా, మాస్టర్ గారితో ప్రమేయం లేకుండా మనుషులు ఎవరైనా కానీ దేవుణ్ణి సమీపించడానికి, ఆరాధించడానికి, దేవునితో సంభాషించడానికి, దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటానికి అనుమతి చేశాడు. మరి దేవుడు చేసినటువంటి ఈ కార్యమును బట్టి మరి మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? మదిలో గుర్తించండి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరాధన చేయటం మాత్రమే కాదు, మీరు దేవుని బలియాగాన్ని నెమరు వేసుకోండి. దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు మానవులను రక్షించడానికి, మానవులు దినదినము చేయవలసినటువంటి బలి అర్పణలు, నైవేద్యములు అర్పించాల్సిన పని లేకుండా ఒక్క బలిగా తను తానే అర్పించుకున్న చేత నేను ఈరోజు అర్పణ తీసుకురాకుండా వట్టి చేతులతో రావడానికి అవకాశం వచ్చింది. బలి అర్పించాల్సిన పనే లేదు, వ్యయం చెల్లించాల్సిన అవసరమే లేదు. అయితే దేవుడు ఒకటి కోరుతున్నాడు, హృదయంలో దేవుని బలియాగాన్ని ఒప్పుకో, గుర్తించు, దాన్నే బయటికి చెప్పు. ఏం చెప్పాలండి ఆరాధన అంటే? ప్రతి వారం కూడా ఈ ఒక్క మాట చేసి మీరు ఆమేన్ అనవచ్చు. ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా మనం కూడుకునేది ఎందుకండి? సంఘముగా ఎందుకు వచ్చేది? దేవుని ఆరాధించడానికి కదా. దేవుని ఆరాధనలో మొట్టమొదట అత్యంత ప్రాముఖ్యమైన విషయం దేవుని బలియాగం. దేవుని బలియాగం లేకపోతే ఇట్లా కూర్చోవడం కుదురుతుందా? ఆ పాత్ర ఉంటుందా? ఇట్లా బోధించడం ఉంటుందా? ఇవన్నీ లేవు కదా. వ్యయం చెల్లించాలా, అర్పణ తీసుకురావాలా, చాలా ప్రతిదినము అర్పణలు అర్పిస్తూ నైవేద్యములు తీసుకొస్తూ దినదిన గండముగా జీవితం జరిగించాలి. అదేమి లేకుండా ఉచితముగా మనం అడిగేమని కాదండి, దేవుని మహా గొప్ప ప్రేమను బట్టి అక్కడ రాయబడి ఉంది. యోహాను సువార్త 4:10 మనం దేవుని ప్రేమించితమని కాదు, దేవుడు తను తాను ఎందుకు అర్పించుకున్నాడు? మీరు కానుకలు ఇస్తున్నారేనా? మీరు అర్పణలు ఇస్తున్నారేనా? మీరేమైనా ఇస్తారేనా? మనం ఏమైనా ఇస్తామా దేవుడికి? ఇస్తామని కాదు కానీ దేవుడు మనల్ని ప్రేమించాడంట. ఎందుకు ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాడండి? దేవుడు మనల్ని కలుగు చేశాడు. దేవుడు మనల్ని కలుగు చేస్తే, దారి తొలగిపోతే దేవుడు జాలి చేసుకున్నాడు. అయ్యో, నేను కలుగు చేసిన ఈ మనుషులు ఇష్టానికి బ్రతుకుతున్నారు అని జాలిపడి ప్రేమించి తను తానే బలిగా అర్పించుకున్నాడు. మరి ఆ దేవుని బలియాగమును జ్ఞాపకం చేసుకొని మనందరం కూడా ఆరాధన చేద్దాం. దేవునికి, దేవుని నామమునకు స్తుతి యాగము సమర్పిద్దాం. ఆరాధన చేద్దామండి.